నమస్తే అండి. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. మోకాళ్ళ నీ రీప్లేస్మెంట్ ఇప్పుడు సహజ సాధారణం అయిపోయింది. అందరికీ అవసరమే. ఎందుకంటే ఒక వయసు తర్వాత మారే జీవనశైలి వల్ల అందరికీ మోకాలు మార్పిడి. ఎందుకంటే తాను లేచి నడవాలి, తన పనులు చేసుకోవాలి అన్న వాళ్ళకి తప్పదు. ఈ సమస్యకి చాలామంది వచ్చి నేను వెయిట్ ఎక్కువ ఉన్నానండి. ఈ సమస్య వల్ల నాకు ఇబ్బంది వస్తుందా? నా వెయిట్ ఆ మెటల్ మోయగలదా? ఎప్పుడు చేసుకోవాలి? వెయిట్ తగ్గాలా లేదా? అన్నది చాలామంది అడుగుతుంటారు. వెయిట్ తగ్గడం అందరం సలహా ఇచ్చేది ఫస్ట్ వెయిట్ తగ్గండి అని. వెయిట్ తగ్గాలి అని అంటే వీళ్ళందరికీ ఏంటంటే నడవాలి. ఓన్లీ డైట్‌తో అయ్యే పని కాదు. నడవాలి అంటే మోకాలు సహకరించాలి. ఈ ఈ డిస్కషన్‌లో కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. దీనివల్ల ఇంకా వెయిట్ పెరిగే అవకాశం ఉందే తప్ప తగ్గే అవకాశాలు చాలా తక్కువ. మోకాలు ఇబ్బంది ఉన్నవాళ్ళు నడవటం, వెయిట్ తగ్గించుకోవడం చాలా పెద్ద సమస్య. ఇది ఒక సైకిల్ లాంటిది. ఎక్కడ బ్రేక్ చేయాలో తెలియక కాలం గడిచిపోతూ ఉంటుంది. మోకాళ్ళ మీద భారం తగ్గింది, తన వయసు తక్కువ వయసు, ఎక్సర్సైజ్‌లు చేయగలరు, డైట్ కంట్రోల్ తోటి అన్న వాళ్ళు వెయిట్ తగ్గితే మోకాళ్ళ మీద భారం తగ్గుతుంది. స్టేజ్ 3, స్టేజ్ 4 ఆర్థరైటిస్ వచ్చేసే వాళ్ళు, అంటే కాళ్ళు వంకరపోయి నడిచేవాళ్ళు నడవకుండా వెయిట్ తగ్గటం అన్నది అనుకుంటారు తప్ప ఇంకా వెయిట్ పెరిగే అవకాశం ఉంది. వీళ్ళకి నా మెటల్ మోస్తుందా, ఆపరేషన్ చేసుకుంటే ఏమవుతుంది అనుకుంటారు. వెయిట్‌కి మెటల్‌కి సంబంధం లేదండి. మెటల్ ఎటువంటి వెయిట్‌నైనా మోస్తుంది. మీకు ఉభయకాయం ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు, దానివల్ల వేరే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అనుకున్నప్పుడు దానికి బెరియాట్రిక్ సర్జరీ కానీ వెయిట్ రిడక్షన్ సర్జరీస్ చాలా ఉన్నాయి. వెయిట్ ఆ విధంగా తగ్గించుకొని తర్వాత మోకాళ్ళ ఆపరేషన్‌కి రావటం కూడా మంచిది. లేదు యావరేజ్ వెయిట్ ఉన్నాను, నాకు సమస్య మోకాళ్ళ మీద భారం ఎక్కువ ఉంది అన్న వాళ్ళకి మోకాలు మార్పిడి తర్వాత వెయిట్ తోటి సమస్య కాదండి, మీరు నడవాలి అంతే. ఆ మెటల్ అన్నది ఎటువంటి వెయిట్‌నన్నా మోసే అవకాశం ఉంది. 120-140 కేజెస్ వరకు ఆ మెటల్‌కి ఏమీ ఇబ్బంది రాదు. కాకపోతే మెటల్ మార్పిడి వల్ల నొప్పి తగ్గిస్తుంది, కాళ్ళు స్ట్రెయిట్ అవుతాయి, మీరు లేచి నడవాలి. నడిస్తే గానీ వెయిట్ కంట్రోల్ అయ్యే అవకాశం లేదు. మరీ ఎక్కువ ఒబెసిటీ, బిఎంఐ ఎక్కువ ఉన్నది అన్న వాళ్ళకి వేరే ఒబెసిటీ రిడక్షన్ ఆపరేషన్స్, అంటే వెయిట్ తగ్గించుకునే ఆపరేషన్ చేయించుకొని ఆపరేషన్‌కి రావటం బెటర్ అండి. ఎందుకైనా మీకు ఆపరేషన్‌కి వెళ్ళాలా? లేకపోతే వెయిట్ రిడక్షన్ ఆపరేషన్‌కి వెళ్ళాలా? అన్నది మీ డాక్టర్ తోటి డిస్కస్ చేసుకోండి. అంటే మీరు యావరేజ్ వెయిట్‌లో ఉండి మీ యాక్టివిటీస్ బాగుంటాయి, నా మోకాళ్ళ సమస్య తీరితే చాలు, నేను నడవగలను అనుకున్న వాళ్ళకి మోకాళ్ళ ఆపరేషన్ చెప్తాను. మరీ ఎక్కువ ఉంది, మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి అన్న వాళ్ళకి వెయిట్ రిడక్షన్ ఆపరేషన్ మంచిదండి.